Hi everyone, this is Radhika working as lecturer in Sir C.R. Reddy College for Women Votluru. In this video session, I would like to discuss about the topic breeding of freshwater ornamental fishes in the ornamental fishery cluster paper for 6th Sem BSc Fishery students. Breeding of freshwater ornamental fishes. Breeding protocol and management methods are different for different fishes. ఈ బ్రీడింగ్ ప్రోటోకాల్ అండ్ మేనేజ్మెంట్ మెథడ్స్ అనేవి అన్ని ఫిషెస్కి ఒకేలా ఉండవు. ఒక ఫిష్కి ఒకలా ఉంటుంది, వేరే ఫిషెస్కి వేరేలా ఉంటాయి. ఫిషెస్ టు ఫిషెస్ అనేవి ఈ బ్రీడింగ్ ప్రోటోకాల్ అండ్ మేనేజ్మెంట్ మెథడ్స్ అనేవి వ్యారీ అవుతాయి అన్నమాట. ద ఫిషెస్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ బేస్డ్ ఆన్ ద మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ యాజ్ ఎగ్ లేయర్స్ అండ్ లైవ్ బేరియర్స్. ఫిషెస్ అనేవి జనరల్గా 2 టైప్స్ కింద క్లాసిఫై చేశారన్నమాట రిప్రొడక్షన్ బేస్ చేసుకొని. అవి ఏంటంటే ఎగ్ లేయర్స్ అండ్ లైవ్ బేరియర్స్ అన్నమాట. బ్రీడింగ్ ఆఫ్ ఎగ్ లేయర్స్. ద మెజారిటీ ఆఫ్ ఆక్వేరియం ఫిష్ ఆర్ ఎగ్ లేయర్స్ విత్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. ఈ మెజారిటీ ఆఫ్ ఆక్వేరియం ఫిష్ అనేవి ఎగ్ లేయర్స్ మాట. అవి ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ చూపిస్తాయి అన్నమాట. ఎగ్ లేయర్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 గ్రూప్స్: ఎగ్ స్కాటర్స్, ఎగ్ డిపాజిటర్స్, ఎగ్ బరియర్స్ అండ్ నెస్ట్ బిల్డర్స్. ఈ ఎగ్ లేయర్స్ అనేవి 4 గ్రూప్స్ కింద డివైడ్ చేశారన్నమాట. అవి ఏంటి? ఎగ్ స్కాటర్స్ ఒకటి, ఎగ్ డిపాజిటర్స్, ఎగ్ బరియర్స్ అండ్ నెస్ట్ బిల్డర్స్ అన్నమాట. ఫస్ట్ వన్ ఎగ్ స్కాటర్స్. ఎగ్ స్కాటర్స్లోనే లేయింగ్ నాన్ ఎడిసివ్ ఎగ్స్ అనేది ఒక టైపు. జీబ్రా ఫిష్ ఆర్ జీబ్రా దానియో ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎగ్ స్కాటర్స్ దట్ లేస్ నాన్ ఎడిసివ్ ఎగ్స్. జీబ్రా ఫిష్ ఆర్ జీబ్రా దానియోని మనం ఎగ్ స్కాటర్ కింద కన్సిడర్ చేస్తాము, ఎందుకంటే అవి నాన్ ఎడిసివ్ ఎగ్స్ని లే చేస్తాయి కాబట్టి. అదర్ ఇంపార్టెంట్ వెరైటీస్ ఆఫ్ దానియోస్ ఇంక్లూడ్ జెయింట్ దానియో, పర్ల్ దానియో అండ్ జీబ్రా దానియో. ఇంకా దానియోస్లో ఇంకా వెరైటీస్ ఏంటి అంటే జెయింట్ దానియో, పర్ల్ దానియో, జీబ్రా దానియో అన్నమాట. ఇక్కడ ఏంటంటే బ్రీడింగ్ ప్రోటోకాల్ అండ్ మేనేజ్మెంట్ మెథడ్స్ అనేవి ఒక్కో ఫిష్కి ఒక్కోలా ఉంటాయన్నమాట. జనరల్గా ఫిషెస్ అనేవి 2 టైప్స్ కింద క్లాసిఫై చేశారు రిప్రొడక్షన్ బేస్ చేసుకొని. అవి ఏంటంటే ఎగ్ లేయర్స్ అండ్ లైవ్ బేరియర్స్ అన్నమాట. బ్రీడింగ్ ఆఫ్ ఎగ్ లేయర్స్ చూస్తే కనుక మెజారిటీ ఆఫ్ ఆక్వేరియం ఫిషెస్ అనేవి ఎగ్ లేయర్స్, అవి ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ చూపిస్తాయి అన్నమాట. ఎగ్ లేయర్స్ అనేవి 4 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు: ఎగ్ స్కాటర్స్, ఎగ్ డిపాజిటర్స్, ఎగ్ బరియర్స్ అండ్ నెస్ట్ బిల్డర్స్ అన్నమాట. ఎగ్ స్కాటర్స్లో లేయింగ్ నాన్ ఎడిసివ్ ఎగ్స్ అనేది ఒక టైపు. జీబ్రా ఫిష్ ఆర్ జీబ్రా దానియో అని మన ఎగ్ స్కాటర్స్ కింద కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే అవి నాన్ ఎడిసివ్ ఎగ్స్ని లే చేస్తాయి కాబట్టి. అదర్ ఇంపార్టెంట్ దానియోస్లో ఇంకా వెరైటీస్ ఏంటి అంటే జెయింట్ దానియో, పర్ల్ దానియో అండ్ జీబ్రా దానియో అనేవి దానియోస్లో ఇంపార్టెంట్ వెరైటీస్ మాట. Next, before setting up the breeding pair in any aquarium tank, the broods are to be well fed with live food. The male and female ratio should be maintained at 2:1 or 3:1. మనం ఆక్వేరియం ట్యాంక్లోకి బ్రీడింగ్ పెయిర్ని సెట్ చేసే ముందు బ్రూడ్స్ అనేవి లైవ్ ఫుడ్తో ఫీడ్ చేయాలి అని చెప్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ని ఎంత రేషియోలో తీసుకోవాలంటే 2:1 or 3:1 రేషియోలో మనం తీసుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్, ద ఫీమేల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద బ్రీడింగ్ ట్యాంక్ 1 day ఎర్లియర్ దన్ ద మేల్స్. జనరల్గా మేల్స్ కన్నా ఫీమేల్స్ని 1 day ఎర్లియర్గానే ట్యాంక్లోకి ఇంట్రడ్యూస్ చేయమని చెప్తున్నారు. It is very difficult to know whether female has already laid eggs or not because of smaller size of eggs and they remain hidden behind pebbles. మనకి జనరల్గా ఫీమేల్ అనేది ఎగ్స్ లే చేసిందో లేదో తెలియదు, ఎందుకంటే ఎగ్స్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ ఎగ్స్ అనేవి పెబల్స్ దగ్గర హైడ్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనకు కనిపించవు అన్నమాట. నెక్స్ట్, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ హ్యాచింగ్ ఆఫ్ ఎగ్స్, hatchlings are seen in the aquarium tanks and at the time their parents are removed. Hatchlings take 2 days to absorb yellow yolk sac. After that they are fed with infusorians for 4 days. మనం ఎప్పుడైతే ఆక్వేరియం ట్యాంక్స్లో హ్యాచ్లింగ్స్ చూసామో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే హ్యాచ్లింగ్స్ చూసిన తర్వాత మనం ఆక్వేరియం ట్యాంక్ ఎప్పుడైతే మనం హ్యాచ్లింగ్స్ చూసిన తర్వాత ఆ టైంలో మనం ఏం చేస్తామో ఆ ట్యాంక్ నుంచి పేరెంట్స్ని రిమూవ్ చేస్తాం అన్నమాట. ఈ హ్యాచ్లింగ్స్ అనేవి 2 days వరకు ఈ ఎల్లో యోక్ సాక్ని అబ్జర్వ్ చేసుకుంటే అండ్ లేటర్ ఆన్ 4 daysకి మనం ఇన్ఫ్యూజియోరియన్స్తో ఫీడ్ చేస్తాము. Next, subsequently rotiferous and small zooplanktons can be fed for a week, after which they are provided with powder formulated feed. లేటర్ ఆన్ ఏం చేస్తాము అంటే ఒక వీక్ వరకు రోటిఫెరస్ అండ్ స్మాల్ జూప్లాంక్టన్స్ ఇస్తాం, తర్వాత ఏం చేస్తాము అంటే పౌడర్ ఫార్మేటెడ్ ఫీడ్తో ఫీడ్ చేస్తామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆక్వేరియం ట్యాంక్లోకి బ్రీడింగ్ పెయిర్ని సెట్ చేసే ముందు బ్రూడ్స్ అనేవి లైవ్ ఫుడ్తో ఫీడ్ చేస్తాము. మేల్ అండ్ ఫీమేల్ రేషియోని మనం 2:1 or 3:1 రేషియోలో తీసుకుంటాము. మనం ఇన్ జనరల్గా ఏం చేయాలి
చేయాలంటే మెయిల్ కన్నా ఫిమేల్ని ట్యాంక్లోకి 1 డే ఎర్లియర్గానే ఇంట్రడ్యూస్ చేస్తాము. ఈ ఫిమేల్స్ అనేవి ఎగ్స్ లే చేసినయో లేవో మనకి తెలియదు, ఎందుకంటే ఆ ఎగ్స్ యొక్క సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. ఆ ఎగ్స్ అనేవి పెబల్స్ దగ్గర హైడ్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనకు కనిపించవు అన్నమాట. మనం ఎప్పుడైతే ఈ యాక్వేరియం ట్యాంక్స్లో హ్యాచ్లింగ్స్ అనేవి చూసామో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే పేరెంట్స్ని రిమూవ్ చేస్తామన్నమాట. ఈ హ్యాచ్లింగ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఎల్లో యోక్ శాక్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. 2 days వరకు ఈ హ్యాచ్లింగ్స్ అనేవి ఎల్లో యోక్ శాక్ని అబ్జర్వ్ చేసుకుంటాం. అండ్ లేటర్ ఆన్ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఇన్ఫ్యూజోరియన్స్తో ఫీడ్ చేస్తామంట ఒక 4 days వరకు. నెక్స్ట్ లేటర్ ఆన్ ఏం చేస్తామంటే రోటిఫెరస్ అండ్ స్మాల్ జూ ప్లాంక్టాన్స్తో ఫీడ్ చేస్తాము ఒక వీక్ వరకు. తర్వాత ఏం చేస్తామంటే పౌడర్ ఫార్ములేటెడ్ ఫీడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ లేయింగ్ adhesive eggs. Goldfish is an example of egg scatter laying adhesive eggs. ఈ గోల్డ్ ఫిష్ అనేది జనరల్గా మన ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు అనమాట. ఎగ్ స్కాటర్ లేయింగ్ ఎడ్హెసివ్ ఎగ్స్కి గోల్డ్ ఫిష్ అనేది ఎగ్జాంపుల్ అనమాట. వెన్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ appears, male and female goldfishes are selected and kept in circular tanks after disinfecting containers with 1 ppm solution of potassium permanganate. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏపీఆర్ అయిన మేల్ అండ్ ఫిమేల్ గోల్డ్ ఫిష్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఆ ఫిషెస్ మనం ఏం చేస్తామంటే సర్క్యులర్ ట్యాంక్స్లో పెడతాం అన్నమాట. సర్క్యులర్ ట్యాంక్స్లో పెట్టే ముందు ఆ ట్యాంక్స్ని 1 ppm సొల్యూషన్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్తో డిస్ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత మాత్రమే మనం సెలెక్ట్ చేసిన ఫిషెస్ని ఆ ట్యాంక్లో పెడతాము. ద వాటర్ షుడ్ బి మిక్స్ ప్రిఫరబుల్లీ విత్ 50% గ్రౌండ్ వాటర్ అండ్ 50% ఫిల్టర్డ్ పౌండ్ వాటర్. ఈ వాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తామంటే 50% గ్రౌండ్ వాటర్ యూస్ చేస్తాము, ఇంకో 50% ఏమో ఫిల్టర్డ్ పౌండ్ వాటర్ యూస్ చేస్తాం అన్నమాట. ద కంటైనర్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ సచ్ ఎ ప్లేస్ where it can receive early morning sunshine and no sunlight afterwards. ఈ కంటైనర్స్ని మనం ఎక్కడ ప్లేస్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ ఆ కంటైనర్ అనేది సన్షైన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. అండ్ లేటర్ ఆన్ ఆ కంటైనర్ అనేది సన్షైన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. అలాంటి ప్లేస్ చూసి మనం కంటైనర్ని ప్లేస్ చేస్తాం అన్నమాట. సిన్స్ గోల్డ్ ఫిష్ ఎగ్స్ ఆర్ స్టికీ ఇన్ నేచర్, దే రిక్వైర్ సమ్ సర్ఫేస్ ఫర్ అడ్హెరెన్స్ సచ్ యాజ్ సబ్మర్జ్డ్ aquatic plants like hydrilla or artificial nets like split nylon ropes etc. ఈ గోల్డ్ ఫిష్ ఎగ్స్ అనేవి స్టిక్కీ నేచర్లో ఉంటాయి కాబట్టి వాటికి కొంత సర్ఫేస్ అనేది అవసరం అన్నమాట అటాచ్మెంట్ కోసం. అంటే ఆక్వాటిక్ ప్లాంట్స్ లైక్ హైడ్రిల్లా కానీ ఆర్టిఫిషియల్ నెట్స్ లైక్ స్ప్లిట్ నైలాన్ రోప్స్ అనేవి అవసరం. ఎందుకని అంటే ఆ గోల్డ్ ఫిష్ ఎగ్స్ అనేవి స్టిక్కీ నేచర్లో ఉంటాయి కాబట్టి వాటికి కొంత సర్ఫేస్ అనేది కావాలన్నమాట అటాచ్మెంట్కి. సో ఈ ఆక్వాటిక్ ప్లాంట్స్ లైక్ హైడ్రిల్లా కానీ ఆర్టిఫిషియల్ నెట్స్ లైక్ స్ప్లిట్ నైలాన్ రోప్స్ అనేవి అవసరం అవుతాయి అన్నమాట. గోల్డ్ ఫిష్ అనేది మన ఎగ్ స్కేటర్ లేయింగ్ ఎడ్హెసివ్ ఎగ్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాము. ఎప్పుడైతే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేవి మేల్ అండ్ ఫీమేల్ గోల్డ్ ఫిష్లో ఏపీఆర్ అయినాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకొని సర్క్యులర్ ట్యాంక్లో ప్లేస్ చేస్తాం అన్నమాట. సర్క్యులర్ ట్యాంక్లో ప్లేస్ చేసే ముందు ఆ ట్యాంక్ని 1 ppm సొల్యూషన్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్తో డిస్ఇన్ఫెక్ట్ చేస్తాం అన్నమాట. వాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తామంటే 15% గ్రౌండ్ వాటర్ తీసుకుంటాం అండ్ 50% ఫిల్టర్ పౌండ్ వాటర్ తీసుకుంటాం అన్నమాట. ఈ కంటైనర్స్ని ఎక్కడ ప్లేస్ చేయాలంటే ఆ కంటైనర్ అనేది ఎర్లీ మార్నింగ్ సన్షైన్కి ఎక్స్పోజ్ అవ్వాలి అండ్ లేటర్ ఆన్ సన్షైన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. అలాంటి ప్లేస్ చూసి కంటైనర్ని ప్లేస్ చేస్తాం అన్నమాట. గోల్డ్ ఫిష్ ఎగ్స్ అనేవి స్టిక్కీ నేచర్లో ఉంటాయి కాబట్టి వాటికి కొంత సర్ఫేస్ అనేది అవసరం అన్నమాట అటాచ్మెంట్కి. సో ఆక్వాటిక్ ప్లాంట్స్ లైక్ హైడ్రిల్లా కానీ ఆర్టిఫిషియల్ నెట్స్ లైక్ స్ప్లిట్ నైలాన్ రోప్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. Next, the water temperature should be maintained between 20 and 28 degrees centigrade and the ideal temperature is 24 to 28 degrees centigrade. ఈ వాటర్ టెంపరేచర్ అనేది 20 and 28 degrees centigrade మధ్య మెయింటైన్ అవుతుంది. ఐడియల్ టెంపరేచర్ వచ్చి 24 to 28 degrees centigrade అనమాట. ఫీమేల్ అండ్ మేల్ ఇన్ ద రేషియో 1:2 ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద బ్రీడింగ్ ట్యాంక్ ఇన్ ద లేట్ ఈవినింగ్ అవర్. మనం బ్రీడింగ్ ట్యాంక్లోకి ఫిమేల్ అండ్ మేల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఏ రేషియోలో 1:2 రేషియోలో మనం ఫిమేల్స్ అండ్ మేల్స్ని 1:2 రేషియోలో బ్రీడింగ్ ట్యాంక్లోకి రిలీజ్ చేస్తాము. అది ఎప్పుడు లేట్ ఈవినింగ్ అవర్లో రిలీజ్ చేస్తాం అన్నమాట. ద మేల్ చేసెస్ ఫిమేల్, presses its operculum against ఫిమేల్స్ అబ్డోమెన్ అండ్ ఫెర్టిలైజెస్ ఎగ్స్ వైల్ స్విమ్మింగ్ బిసైడ్స్ హెర్. ఈ మేల్ అనేది ఏం చేస్తుందంటే ఫిమేల్ని చేసి మేల్ యొక్క ఓపర్కులంతో ఫిమేల్ యొక్క అబ్డామన్ని ప్రెస్ చేసి ఈ మేల్ అనేది ఫిమేల్ దగ్గర స్విమ్మింగ్ చేసి అక్కడ ఉన్న ఎగ్స్ని ఫెర్టిలైజ్ చేస్తుంది. ఎగ్ లేయింగ్ యూజువల్లీ టేక్ ప్లేస్ వితిన్ 6 to 12 hours ఆఫ్ రిలీజింగ్ మేల్స్ అండ్ ఫిమేల్స్. మనం ఈ బ్రీడింగ్ ట్యాంక్లోకి రిలీజ్ చేసిన ఫిషెస్ ఈ మేల్స్ అండ్ ఫిమేల్స్ని రిలీజ్ చేసిన వితిన్ 6 to 12 hours మనకి జనరల్గా ఎగ్ లేయింగ్ అనేది జరుగుద్ది.
పేరెంట్ ఫిషెస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద బ్రీడింగ్ ట్యాంక్ నుంచి మనం పేరెంట్ ఫిషెస్ని ట్రాన్స్ఫర్ చేయాలి. If this is not done, the parents are most likely to eat away eggs to compensate post-spawning loss of energy. ఒకవేళ మన పేరెంట్స్ని బ్రీడింగ్ ట్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేయకపోతే ఆ పేరెంట్స్ ఏం చేస్తాయంటే ఎగ్స్ని తినేస్తాయి. ఎందుకని? ఈ పోస్ట్ స్పానింగ్ ప్రాసెస్లో కొంత ఎనర్జీని లాస్ అవుతాయన్నమాట. ఆ లాస్ అయిన ఎనర్జీని కంపెన్సేట్ చేసుకోవడానికి ఈ పేరెంట్ ఫిషెస్ అనేవి ఎగ్స్ని తినేస్తాయి. జనరల్లీ ఫిమేల్ లేస్ అబౌట్ 2000 to 3000 eggs. ఫిమేల్ అనేది 2000 to 3000 ఎగ్స్ని లే చేస్తామన్నమాట. హెల్దీ ఎగ్స్ ఆర్ గోల్డెన్ ట్రాన్స్పరెంట్ ఎట్ ద బిగినింగ్ అండ్ గ్రాడ్యువల్లీ ట్రాన్స్పరెంట్ ఏరియా డిక్రీజెస్. హెల్దీ ఎగ్స్ అనేవి ఎలా ఉంటాయి? గోల్డెన్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి బిగినింగ్లో, అండ్ లేటర్ ఆన్ దాని యొక్క ట్రాన్స్పరెంట్ ఏరియా అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. అండర్ ఐడియల్ కండిషన్స్ విత్ ఇన్ 3 days ఎగ్ హ్యాచ్ అవుట్ విత్ ఎ హ్యాచింగ్ రేట్ ఆఫ్ 80 to 90%. అండర్ ఐడియల్ కండిషన్స్ అంటే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, యాక్వేరియం ట్యాంక్లో టెంపరేచర్ కానీ pH కానీ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు విత్ ఇన్ 3 daysలోనే ఎగ్ అనేది హ్యాచ్ అవుట్ అవుతుంది అనమాట విత్ హ్యాచింగ్ రేట్ ఆఫ్ 80 to 90% అని చెప్తున్నారు. ఇక్కడ వాటర్ టెంపరేచర్ అనేది 20 and 28 degrees మధ్య మెయింటైన్ అవుతుంది. ఐడియల్ టెంపరేచర్ వచ్చి 24 to 28 degrees సెంటిగ్రేడ్ అనమాట. మన ఫిమేల్స్ అండ్ మేల్స్ని ఇన్ ద రేషియో 1:2 రేషియోలో తీసుకుంటాము. బ్రీడింగ్ ట్యాంక్లో తీసుకొని 1:2 రేషియోలో తీసుకొని బ్రీడింగ్ ట్యాంక్లోకి రిలీజ్ చేస్తాం అన్నమాట. అది ఎప్పుడు లేట్ ఈవినింగ్ అవర్లో బ్రీడింగ్ ట్యాంక్లోకి ఫిమేల్స్ని మేల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఏ రేషియోలో? 1:2 రేషియోలో అన్నమాట. ఈ మేల్ అనేది ఫిమేల్ని చేస్ చేస్తుంది. మేల్ యొక్క ఉపరికులంతో ఫిమేల్ యొక్క అబ్డోమన్ని ప్రెస్ చేస్తుంది అన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత ఏం చేస్తుంది అంటే ఈ మేల్ అనేది ఫిమేల్ దగ్గర స్విమ్మింగ్ చేసి ఎగ్స్ని ఫెర్టిలైజ్ చేస్తుంది అన్నమాట. మేల్ అనేది ఫిమేల్ని చేస్ చేస్తుంది. మేల్ యొక్క ఉపరికులంతో ఫిమేల్ యొక్క అబ్డోమన్ని ప్రెస్ చేస్తుంది అన్నమాట. అండ్ అక్కడే ఫిమేల్ దగ్గర స్విమ్మింగ్ చూపించి ఎగ్స్ని ఫెర్టిలైజ్ చేస్తుంది మేల్ అనేది. నెక్స్ట్ మనకు జనరల్గా మేల్స్ అండ్ ఫిమేల్ రిలీజ్ చేసిన విత్ ఇన్ 6 to 12 అవర్స్లోనే మనకి ఎగ్ లేయింగ్ అనేది జరుగుద్ది. ఈ పేరెంట్ ఫిషెస్ని మనం బ్రీడింగ్ ట్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ఎందుకని అంటే ఈ పేరెంట్ ఫిషెస్ అనేవి పోస్ట్ స్పానింగ్ ప్రాసెస్లో కొంత ఎనర్జీని లాస్ అయిపోతాయి అన్నమాట. సో లాస్ అయిన ఎనర్జీని కంపెన్సేట్ చేసుకోవడం కోసం ఈ పేరెంట్ ఫిషెస్ అనేవి ఎగ్స్ని తినేస్తాయి అన్నమాట. సో ఈ పేరెంట్ ఫిషెస్ అనేవి ఎగ్స్ని తినకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఈ పేరెంట్ ఫిషెస్ని బ్రీడింగ్ ట్యాంక్ నుంచి తీసివేయాలన్నమాట. జనరల్గా ఫిమేల్స్ అనేవి 2000 to 3000 ఎగ్స్ని లే చేస్తాయి. హెల్దీ ఎగ్స్ అనేవి గోల్డెన్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి బిగినింగ్ స్టేజ్లో, అండ్ లేటర్ ఆన్ ట్రాన్స్పరెంట్ ఏరియా అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. ఐడియల్ కండిషన్స్ విత్ ఇన్ 3 daysలో ఎగ్ అనేది హ్యాచ్ అవుట్ అవుతుంది విత్ హ్యాచింగ్ రేట్ ఆఫ్ 80 to 90%. Next, egg depositors. Angelfish, one of the egg depositor, has originated from Amazon region of South America. Angelfish అనేది egg depositor అన్నమాట. అది ఎక్కడి నుంచి ఆరిజిన్ అయిందని చెప్తున్నారు? అమెజాన్ రీజియన్ ఆఫ్ సౌత్ అమెరికా నుంచి ఆరిజిన్ అయిందన్నమాట. ద ఐడియల్ వాటర్ క్వాలిటీ pH రిమైన్స్ బిట్వీన్ 6.5 and 6.9 అండ్ సక్సెస్ఫుల్ బ్రీడింగ్ అక్కర్స్ అట్ pH 6.8. ఐడియల్ వాటర్ క్వాలిటీ pH అనేది ఎంత మధ్య ఉంటుందంట? 6.5 నుంచి 6.9 ఉంటుంది. అదే pH 6.8 సక్సెస్ఫుల్ బ్రీడింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటున్నారు? pH 6.8 ఉంటే కనుక బ్రీడింగ్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుద్దు అని చెప్తున్నారు. ద వాటర్ షుడ్ బి సాఫ్ట్ విత్ అన్ ఆల్కలినిటీ ఆఫ్ 50 to 100 CaCO3 mg/L. వాటర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది విత్ అన్ ఆల్కలినిటీ ఆఫ్ 50 to 100 CaCO3 mg/L అన్నమాట. Next, in mature fish, breeding can be stimulated by partial change in the water and rise in temperature between 26 and 28 degrees centigrade. ఈ మెచ్యూర్ ఫిషెస్లో బ్రీడింగ్ మనం ఎలా స్టిమ్యులేట్ చేస్తాము అంటే వాటర్లో పార్షియల్ చేంజ్ తీసుకోవడం వల్ల అండ్ యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ రైజ్ చేయడం వల్ల మనం మెచ్యూర్ ఫిష్లో బ్రీడింగ్ అనేది స్టిమ్యులేట్ చేయొచ్చు. One sure sign that spanning is about to occur is the appearance of genital papillae, nipple-like projections called ovipositors or egg places in both males and females. స్పానింగ్ జరగబోతుంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే మేల్స్ అండ్ ఫిమేల్స్లో ఏమి అపేర్ అవుతుంది అని చెప్తున్నారు? జెనటల్ ప్యాపిల్లే, నిపిల్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ ఓవిపోస్టర్ ఎగ్ ప్లేసెస్ అనేవి ఈ మేల్స్ అండ్ ఫిమేల్స్లో అపేర్ అవ్వడం వల్ల మనకి స్పానింగ్ జరగబోతుంది అని మనకు తెలుస్తుంది అనమాట. ద ఫిమేల్ ఓవిపోస్టర్ ఈజ్ లార్జర్ అండ్ బ్లంట్ దాన్ ద మేల్స్ విచ్ ఈస్ స్లెండర్ అండ్ పాయింటెడ్. ఫిమేల్స్ ఓవిపోస్టర్స్ అనేవి ఎలా ఉంటాయంట? లార్జర్ అండ్ బ్లంటర్గా ఉంటాయన్నమాట. Next, these protuberances which appear at the vent are used respectively for depositing eggs and fertilizing them. ఈ protuberance అనేవి జనరల్గా వెంట్రల్ సైడ్
దగ్గర అపియర్ అవుతాయి. ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఎగ్స్ని డిపాజిట్ చేయడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ ఎగ్స్ని ఫెర్టిలైజ్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ద డిఫరెన్సెస్ ఇన్ జెనిటల్ పాపిల్లే ఆర్ ద ఫస్ట్ రియబుల్ ఇండికేషన్ ఆఫ్ ద సెక్స్. ఈ జెనిటల్ పాపిల్లలో డిఫరెన్స్ అనేది ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ ద సెక్స్ అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఏంజిల్ ఫిష్ని మనం ఎగ్ డిపాజిటరీ కింద చెప్పొచ్చు. అది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయిందంటే సౌత్ అమెరికా, ఆరిజినేట్ ఫ్రమ్ అమెజాన్ రీజియన్ ఆఫ్ సౌత్ అమెరికా నుంచి ఆరిజినేట్ అయింది. ఈ ఐడియల్ వాటర్ క్వాలిటీ pH అనేది 6.5 నుంచి 6.9 మధ్య ఉండాలి. సక్సెస్ఫుల్ బ్రీడింగ్ అని జరగాలి అంటే pH అనేది 6.8 ఉంటే కనుక, pH అనేది 6.8 ఉంటే సక్సెస్ఫుల్గా బ్రీడింగ్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుద్ది. వాటర్ అనేది సాఫ్ట్గా ఉండాలి విత్ ఎన్ ఆల్కలినిటీ ఆఫ్ 50 to 100 CaCO3 mg/L అన్నమాట. మెచ్యూర్ ఫిష్లో మనం బ్రీడింగ్ అనేది ఎలా స్టిమ్యులేట్ చేస్తాము అంటే వాటర్లో పార్షియల్ చేంజ్ తీసుకురావడం వల్ల అండ్ యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ రైజ్ చేయడం వల్ల, ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల మనం మెచ్యూర్ ఫిష్లో బ్రీడింగ్ అనేది స్టిమ్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. స్పానింగ్ అనేది జరగబోతుందని మనకి ఎలా తెలుస్తుంది అంటే మేల్స్ అండ్ ఫిమేల్స్లో మనకి జెనిటల్ పాపిల్లే కానీ నిపిల్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ ఓవిపోస్టర్స్ ఆర్ ఎగ్ ప్లేసెస్ అనేవి అపియర్ అవుతాయి అన్నమాట. అలా మనకి ఎప్పుడైతే ఈ జెనిటల్ పాపిల్లే నిపిల్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ ఓవిపోస్టర్ ఎగ్ ప్లేసెస్ అనేవి మేల్స్ అండ్ ఫిమేల్స్లో అపియర్ అయిందో మనకి స్పానింగ్ జరగబోతుందని తెలుస్తుంది అనమాట. ఫిమేల్ ఓవిపోస్టర్స్ అనేవి లార్జర్గా ఉంటాయి అండ్ బ్లంట్గా ఉంటాయి కంపేర్ టు ద మేల్స్ అనమాట. ఈ ప్రొట్యూబరెన్స్ అనేవి జనరల్గా వెంట దగ్గర అపియర్ అవుతాయి. ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఎగ్స్ డిపాజిట్ చేయడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ వాటిని ఫెర్టిలైజ్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ జెనిటల్ పాపిల్ల డిఫరెన్స్ అనేది ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ ద సెక్స్ అని చెప్తున్నారు. Next, the pair selects a spanning site and thoroughly cleans it about 2-3 days before actual spanning. ఈ పెయిర్ అనేది ఏం చేస్తుందంటే స్పానింగ్ సైట్ని సెలెక్ట్ చేసుకొని స్పాన్ చేసే ముందు ఆ స్పానింగ్ సైట్ని క్లీన్ చేసుకుంటుంది అన్నమాట. స్పానింగ్ చేసే 2-3 days ముందు ఆ స్పానింగ్ సైట్ని క్లీన్ చేసుకుంటాయని చెప్తున్నారు. ఫిమేల్ ఫిష్ లేస్ ఎగ్స్ ఇన్ ద క్లీన్డ్ స్పాన్ సైట్. ఈ క్లీన్ అండ్ స్పాన్ సైడ్లో ఫిమేల్ ఫిష్ అనేది ఎగ్ని లే చేస్తుంది అనమాట, ఎగ్స్ని లే చేస్తుంది. ద మేల్ దెన్ మూవ్స్ ఓవర్ ద స్ట్రింగ్ ఆఫ్ ఎగ్స్ జస్ట్ లేడ్ అండ్ ఫెర్టిలైజ్ దెమ్. ఈ మేల్ ఏం చేస్తుందంటే ఆ ఎగ్స్ చుట్టూ తిరిగి ఆ ఎగ్స్ని ఫెర్టిలైజ్ చేస్తుంది అనమాట. జనరలీ హెల్దీ ఏంజల్ లేస్ మ్యాక్సిమమ్ ఆఫ్ 500 eggs ఎట్ ఎ టైమ్. రేర్లీ అండ్ ఏంజల్ రేస్ మోర్ దాన్ 700 eggs. జనరల్గా హెల్దీ ఏంజల్ ఫిష్ అనేది 500 eggsని లే చేయగలదు ఒకే టైంలో. కానీ రేర్ కండిషన్స్లో మోర్ దాన్ 700 eggs కూడా లే చేయగలదు. ఇక్కడ ఏమంటున్నారంటే పెయిర్ అనేది స్పానింగ్ సైట్ని సెలెక్ట్ చేసుకుంటుంది. స్పానింగ్ చేసే 2-3 days ముందు నుంచి ఆ స్పానింగ్ సైట్ని క్లీన్ చేసుకుంటుంది. ఆ క్లీన్ అయిన స్పానింగ్ సైట్లో ఈ ఫిమేల్ ఫిష్ అనేది ఎగ్స్ని లే చేస్తుంది. ఈ మేల్ అనేది ఆ ఫిమేల్ లే చేసిన ఎగ్స్ చుట్టూ తిరుగుతూ ఆ ఎగ్స్ని ఫెర్టిలైజ్ చేస్తుంది. జనరల్గా హెల్దీ ఏంజల్ ఫిష్ అనేది 500 eggsని ఒకే టైంలో లే చేయగలదు. కానీ రేర్ కండిషన్స్లో మోర్ దాన్ 700 eggs కూడా లే చేయగలదు అన్నమాట. Next, egg barriers. Killifish are egg barriers. Eplochelous panchas, Eplochelous lineatus and Eplochelous blochi are important killifishes. Killifishes అనేవి egg barriers మాట. Eplochelous panchas, Eplochelous lineatus and Eplochelous blochi అనేవి ఇంపార్టెంట్ killifishes మాట. దే ఆర్ షేడ్ సెన్సిటివ్ ఫిషెస్. ఇవన్నీ షేడ్ సెన్సిటివ్ ఫిషెస్ మాట. దేర్ ఎగ్ లేయింగ్ ఈస్ న్యాచురల్ ఇన్ ఏ సాఫ్ట్ పీట్ అట్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్. ఈ ఎగ్ లేయింగ్ అని జనరల్గా బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ దగ్గర చూపిస్తాయి. ఏ ట్యాంక్ ఆఫ్ 10 to 20 liters ఈజ్ యూజ్డ్ విత్ ఫ్రెష్ డీక్లోరినేటివ్ వాటర్ అండ్ ఏ స్పాంజ్ ఫిల్టర్. ఈ ట్యాంక్లో మనకి ఫ్రెష్ డీక్లోరినేటివ్ వాటర్ అండ్ యాజ్ వెల్ స్పాంజ్ ఫిల్టర్ యూజ్ చేస్తాం అన్నమాట. ద ఫిషెస్ ఆర్ కెప్ట్ ఇన్ ద ట్యాంక్ విత్ స్పానింగ్ మూవ్స్ టు రిసీవ్ ఎగ్స్. ఈ ఫిషెస్ని మనం ట్యాంక్లో ప్లేస్ చేస్తాం. ఆ ట్యాంక్లో మనకి స్పానింగ్ మూవ్స్ అనేవి ఉంటాయి, ఎందుకంటే ఎగ్స్ని రిసీవ్ చేసుకోవడానికి. అండ్ ఆఫ్టర్ 10 days అడల్ట్ ఫిషెస్ ఆర్ రిమూవ్డ్ అండ్ ఎగ్స్ ఆర్ లెఫ్ట్ టు హ్యాచ్. 10 days తర్వాత మనం అడల్ట్ ఫిషెస్ని రిమూవ్ చేస్తాము, ఎగ్స్ మాత్రం అక్కడే వదిలేస్తాం అన్నమాట, ఎందుకంటే హ్యాచ్ అవ్వడానికి. ఫ్రై కెన్ బి రేజ్డ్ ఇన్ ద ట్యాంక్ అంటిల్ దే అటైన్ స్టాకబుల్ సైజ్. ఫ్రైస్ని మనం ట్యాంక్లో ఉంచుతాం ఎప్పటి వరకు, అది స్టాకబుల్ సైజ్ అటైన్ అయ్యేంత వరకు. Next, they accept brine, shrimp, naupliae and infusorians with addition of finely crumbled protein with supplementary diets when they get little bigger. జనరల్గా అవి బ్రెయిన్, షింప్, నాప్లియా అండ్ ఇన్ఫ్యూజోరియన్స్ని తీసుకుంటాయి. అండ్ ఎప్పుడైతే అవి కొంచెం పెద్దవైనాయో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైన్లీ క్రంబుల్డ్ ప్రోటీన్ విత్ సప్లిమెంటరీ డైట్స్ని ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఇన్ ఏ వెల్ ప్లాంటెడ్ ఆక్వేరియం దే లే ఎగ్స్ ఇన్ ఏ లీఫ్ ఎన్విరాన్మెంట్. అదే వెల్ ప్లాంటెడ్ ఆక్వేరియంలో అయితే అవి లీఫ్ ఎన్విరాన్మెంట్లో ఎగ్స్ని లే చేస్తాయి అన్నమాట. ఇక్కడ కిల్లీఫిషెస్ అనేవి ఎగ్ బరియర్స్ అని చెప్పుకున్నాము. ఎప్లోచీలియస్ పాంచస్, ఎప్లోచీలియస్ లినియేటస్ అండ్ ఎప్లోచీలియస్ బ్లోచి అనేవి ఇంపార్టెంట్ కిల్లీఫిషెస్ మాట. ఇవి షేడ్ సెన్సిటివ్ ఫిషెస్ మాట. ఇవి ఎగ్స్ అనేవి బాటమ్ ఆఫ్ ద ట్యాంక్లో లే చేస్తాయి.
దేర్ లేయింగ్ ఎగ్స్ ఈస్ న్యాచురలీ ఇన్ సాఫ్ట్ పీట్ అట్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్. ఈ ఎగ్స్ అవి ఎగ్స్ని బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ దగ్గర లే చేస్తాయన్నమాట. ఈ ట్యాంక్లో మనం జనరల్గా ఫ్రెష్ డిక్లోరినేట్ వాటర్ అండ్ స్పాంజ్ ఫిల్టర్ని యూస్ చేస్తాము. ఆ ట్యాంక్లో 10 to 20 లీటర్స్ అనేది వాటర్ అనేది ఉంటుంది, నథింగ్ బట్ ఫ్రెష్ డిక్లోరినేటెడ్ వాటర్ అనమాట. ఈ ఫిషెస్ అనేవి మనం ట్యాంక్లో ప్లేస్ చేస్తాము. అండ్ యాజ్ వెల్ అస్ ఆ ట్యాంక్లో స్పానింగ్ మూవ్స్ అనేవి ఉంటాయి అన్నమాట, స్పానింగ్ మాప్స్. ఎందుకు ఆ ట్యాంక్లో స్పానింగ్ మాప్స్ ఉంటాయంటే ఎగ్స్ని రిసీవ్ చేసుకోవడానికి ఆ స్పానింగ్ మాప్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. 10 days తర్వాత మనం ఏం చేస్తామంటే అడల్ట్ ఫిషెస్ని రిమూవ్ చేస్తాము, ఎగ్స్ మాత్రం అక్కడే ఉంచేస్తాము ఎందుకంటే హ్యాచ్ అవ్వాలి కాబట్టి. ఫ్రైస్ని ట్యాంక్లో రేస్ చేస్తాము. ఎప్పుడు వరకు? స్టాకబుల్ సైజ్ అటైన్ అయినంత వరకు ఫ్రైస్ని మనం ట్యాంక్లో రేస్ చేస్తాం అన్నమాట. ఇవి జనరల్గా బ్రెయిన్ షింప్, నాప్లే అండ్ ఇన్ఫ్యూజరెన్స్ని తీసుకుంటాయి అన్నమాట. ఎప్పుడైతే అవి కొంచెం పెద్దవైనాయో అప్పుడు మనం ఫైనలీ క్రంబుల్ ప్రోటీన్ రిచ్ సప్లిమెంటరీ డైట్స్ని ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. అదే వెల్ ప్లాంటెడ్ ఆక్వేరియంలో అయితే కనుక ఎగ్స్ అనేవి లీఫీ ఎన్విరాన్మెంట్లో లే అవుతాయి అన్నమాట. నెక్స్ట్, నెస్ట్ బిల్డర్స్. అమాంగ్ నెస్ట్ బిల్డర్స్ గౌరామీస్ అండ్ దే రిలేటివ్స్ ఆర్ మోస్ట్ పాపులర్. నెక్స్ట్ బిల్డర్స్ చూస్తే కనుక గౌరామీస్ అనేవి మోస్ట్ పాపులర్ అనమాట. ద స్పీసీస్ అండర్ దిస్ గ్రూప్ ఆర్ డార్క్ గౌరామీ, పర్ల్ గౌరామీ అండ్ చైనీస్ పారడైజ్ ఫిష్. అమాంగ్ నెస్ట్ బిల్డర్స్లో గౌరామీస్ అనేవి రిలేటివ్స్ అనేవి మోర్ పాపులర్ అని చెప్తున్నారు. దీంట్లో స్పీసీస్ ఏంటి అంటే ద స్పీసీస్ అండర్ దిస్ గ్రూప్ ఆర్ డార్క్ గౌరామీ, పర్ల్ గౌరామీ అండ్ చైనీస్ పారడైజ్ ఫిష్ మాట. ఫర్ బ్రీడింగ్ పర్పసెస్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆర్ kept separately in different tanks for a few weeks with all kinds of prepared feed and also live foods. బ్రీడింగ్ పర్పస్ కోసం ఏం చేస్తామంటే మేల్స్ అండ్ ఫీమేల్స్ని సపరేట్గా పెడతాం, సపరేట్ ట్యాంక్స్లో ప్లేస్ చేస్తామన్నమాట కొన్ని వీక్స్ వరకు. వాటికి ప్రిపేర్డ్ ఫీడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైవ్ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తామన్నమాట. వెన్ ద అబ్డోమెన్ ఆఫ్ ద ఫీమేల్ బికమ్స్ గ్రాస్లీ డిస్టెండ్ విత్ ఎగ్స్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ఏ స్మాలర్ బ్రీడింగ్ ట్యాంక్ విత్ వాటర్ లెవెల్ ఆఫ్ 12.7 centimeters to 15.2 centimeters at a temperature of 28 to 30 degrees centigrade. ఎప్పుడైతే ఈ ఫీమేల్ అబ్డోమెన్ అనేది డిస్టెంట్ అయిందో ఎగ్స్తో, అప్పుడు ఏం చేస్తామంటే మనం స్మాల్ బ్రీడర్ ట్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ఆ స్మాలర్ బ్రీడర్ ట్యాంక్లోకి ఈ ఫీమేల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. ఆ స్మాలర్ బ్రీడర్ ట్యాంక్ ఒక వాటర్ అనేది ఎంత ఉండాలంటున్నారు? 12.7 centimeters నుంచి 15.2 centimeters ఉండాలి. అండ్ టెంపరేచర్ అనేది 28 to 30 degrees centigrade ఉండాలి అని చెప్తున్నారు. ద ట్యాంక్ షుడ్ కంటైన్ ప్లెంటీ ఆఫ్ ఫైన్ లీవ్డ్ ప్లాంట్స్ సచ్ యాజ్ మైరియోఫిలం and some of the floating weeds like Eichhornia or Pistia. The required ideal hardness and pH of water is at 100 to 200 ppm and 7.0 to 7.5 respectively. ఈ ట్యాంక్లో ఫైన్ లీవ్డ్ ప్లాంట్స్ అనేవి ఉండాలి. ఏంటంటే మైరియోఫిలం కానీ లేకపోతే ఫ్లోటింగ్ వీడ్స్ లైక్ ఐకార్నియా ఆర్ పిస్టియా అనే ఉండాలన్నమాట. ఈ ట్యాంక్ వచ్చి పిహెచ్ అనేది ఎంత ఉండాలి అంటే 7.0 నుంచి 7.5 ఉండాలి. అండ్ హార్డ్నెస్ అనేది 100 to 200 ppm అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ బుల్లెట్స్లో గౌరామీస్ అనేవి మోర్ పాపులర్ అనమాట. ద స్పీసీస్ అన్న దిస్ గ్రూప్ ఏంటి అంటే డార్క్ గౌరామీ, పర్ల్ గౌరామీ అండ్ చైనీస్ పారడైజ్ ఫిష్ అనమాట. బ్రీడింగ్ పర్పస్ కోసం మేల్స్ అండ్ ఫీమేల్స్ మనం సపరేట్ ట్యాంక్లో ప్లేస్ చేస్తాం కొన్ని వీక్స్ వరకు. వాటికి ప్రిపేర్ ఫీడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైవ్ ఫుడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఎప్పుడైతే ఫీమేల్ అబ్డోమెన్ అనేది డిస్టెంట్ అయిందో ఎగ్స్తో, అప్పుడు ఫీమేల్ని స్మాలర్ బ్రీడర్ ట్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఆ బ్రీడర్ ట్యాంక్ ఒక వాటర్ లెవెల్ అనేది 12.7 centimeters నుంచి 15.2 centimeters ఉంటుంది. టెంపరేచర్ అనేది 28 to 30 degrees centigrade ఉంటుంది. ఆ ట్యాంక్లో ఫైనలీ లీవ్డ్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి, మైరోఫిలం కానీ లేకపోతే ఫ్లోటింగ్ వీడ్స్ లైక్ ఐకార్నియా పిస్టియా అనేవి ఉంటాయి ఆ ట్యాంక్లో. అండ్ ఆ ట్యాంక్ వచ్చి పిహెచ్ అనేది 7.0 to 7.5 ఉండాలి. హార్డ్నెస్ అనేది 100 to 200 ppm అనేది ఉండాలి. నెక్స్ట్, ఆఫ్టర్ 1 or 2 days a good male ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద బ్రీడింగ్ ట్యాంక్. 1 day or 2 days తర్వాత మనం ఒక మంచి మెయిల్ని ఆ బ్రీడింగ్ ట్యాంక్లోకి ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. ఏ ట్రాన్స్పరెంట్ పర్ఫోరేటెడ్ ప్లాస్టిక్ షీట్ ఆర్ ఏ గ్లాస్ ఈజ్ ప్లేస్డ్ ఓవర్ ద ట్యాంక్ టు కీప్ హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ అట్ హై లెవెల్స్ విచ్ హెల్ప్స్ మెయింటైన్ బబుల్ నెస్ట్ ఇన్ ఏ గుడ్ కండిషన్. మనం ట్రాన్స్పరెంట్ పర్ఫోరేటెడ్ ప్లాస్టిక్ షీట్ని కానీ గ్లాస్ని కానీ ఓవర్ ద ట్యాంక్ ప్లేస్ చేయాలన్నమాట. ఎందుకనంటే హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ని హై లెవెల్స్లో ఉంచడానికి. ఎప్పుడైతే హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ అనేది హై లెవెల్స్లో ఉందో ఆటోమేటిక్గా బబుల్ నెస్ట్ అనేది గుడ్ కండిషన్లో ఉంటుంది. ద మేల్ సూన్ బిగన్స్ బిల్డింగ్ ఏ బబుల్ నెస్ట్. మేల్ అనేది బబుల్ నెస్ట్ని బిల్డ్ చేస్తుంది అనమాట. During and after making the nest, the male displays its to female and this usually ends with both fishes embracing near nest, resulting deposition of a large number of eggs in the nest.
ఈ మెయిల్ అనేది బబుల్ నెస్ట్ బిల్డ్ చేసిన తర్వాత ఆ నెస్ట్ని ఫిమేల్కి ఎక్స్పోజ్ చేస్తుంది అనమాట, ఫిమేల్కి చూపిస్తుంది అనమాట. అండ్ లేటర్ ఆన్ ఏమవుతుందంటే ఆ నెస్ట్ దగ్గర ఈ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఫిషెస్ అనేవి మేట్ అయ్యి ఆ నెస్ట్లో ఎగ్స్ అనేవి లే అవుతాయి అన్నమాట. ఆఫ్టర్ బ్రీడింగ్ ఫిమేల్ ఈజ్ రిమూవ్డ్, బ్రీడింగ్ అయిన తర్వాత ఫిమేల్ మనం రిమూవ్ చేస్తామన్నమాట. ద మేల్ గార్డ్ ఎగ్స్ విచ్ రిమైన్స్ అటాచ్డ్ టు ద ఫ్లోటింగ్ బబుల్ నెస్ట్. హ్యాచ్లింగ్ టేక్ ప్లేస్ వితిన్ 24 to 30 hours. The moment the fry began leaving the nest, the male is also removed from the tank. బ్రీడింగ్ తర్వాత ఫిమేల్ రిమూవ్ చేస్తాము, ఈ ఎగ్స్ నేమో మెయిల్ చూసుకుంటాయి అన్నమాట. ఈ ఎగ్స్ అనేవి ఈ బబుల్ నెస్ట్కి అతుక్కొని ఉంటాయి. హ్యాచింగ్ అనేది జనరల్గా 24 to 30 hours మధ్య జరుగుతుంది. ఫ్రై అనేది ఎప్పుడైతే నెస్ట్ని లీవ్ చేస్తుందో అప్పుడు మెయిల్ని కూడా మనం ట్యాంక్లోంచి రిమూవ్ చేసేవచ్చు అనమాట. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఫిమేల్ ఇంట్రడ్యూస్ చేసిన 1 or 2 days తర్వాత మనం మెయిల్ని ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట బ్రీడింగ్ ట్యాంక్లోకి. ట్రాన్స్పరెంట్ పర్ఫెక్ట్ ప్లాస్టిక్ షీట్ని కానీ గ్లాస్ని కానీ ఓవర్ ద ట్యాంక్ ప్లేస్ చేస్తాము, ఎందుకంటే హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ని హై లెవెల్స్లో మెయింటైన్ చేయడానికి. ఎప్పుడైతే హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ హై లెవెల్స్లో ఉన్నాయో ఆటోమేటిక్గా బబుల్ నెస్ట్ అనేది గుడ్ కండిషన్లో మెయింటైన్ అవుతుంది. ఈ మెయిల్ అనేది బబుల్ నెస్ట్ని బిల్డ్ చేస్తుంది అనమాట. బిల్డ్ చేసిన తర్వాత ఆ నెస్ట్ని ఫీమేల్కి చూపించిన తర్వాత ఆ నెస్ట్ దగ్గర మేల్ అండ్ ఫీమేల్ అని మేట్ అయ్యి ఆ నెస్ట్లో ఎగ్స్ అనేవి లే అవుతాయి అన్నమాట. బ్రీడింగ్ అయిపోయిన తర్వాత ఫీమేల్ మనం రిమూవ్ చేస్తాము, మెయిల్ అనేది ఎగ్స్ని చూసుకుంటుంది. ఈ ఎగ్స్ అనేవి ఫ్లోటింగ్ బబుల్ నెస్ట్కి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. హ్యాచింగ్ అనేది 24 to 30 hours మధ్య జరుగుతుంది. ఈ ఫ్రై అనేది ఎప్పుడైతే నెస్ట్ని లీవ్ చేస్తుందో ఆ టైంలో మనం ట్యాంక్ నుంచి మెయిల్ని కూడా రిమూవ్ చేసేవచ్చు. Next, breeding of live bearers. Live bearers are fish that bear live young ones. The important live bearers are guppy, molly, swordtail and platy. Live bearers అనేవి live young ones ని బేర్ చేస్తాయి అన్నమాట. ఇంపార్టెంట్ లైవ్ బేరియర్స్ ఏం చెప్తున్నారు, గుప్పి, మాలీ, స్వార్టైల్ అండ్ ప్లాటీ అన్నమాట. యూజువల్లీ లైవ్ బేర్స్ మెచ్యూర్ బిట్వీన్ 4 and 6 months. లైవ్ బేర్స్ అనేవి ఎప్పుడు మెచ్యూర్ అవుతాయి అంటే బిట్వీన్ 4 and 6 months మధ్య మెచ్యూర్ అవుతాయి అన్నమాట. హవర్ గుప్పి అండ్ ప్లాటీ మెచ్యూర్ ఈవెన్ వితిన్ 2 months. ఈ గుప్పి అండ్ ప్లాటీ అనేవి వితిన్ 2 monthsలో కూడా మెచ్యూర్ అవ్వచ్చు అనమాట. మెయిల్ అండ్ ఫిమేల్ కెన్ బి ఈజీలీ డిస్టింగ్విష్, మనం మెయిల్ని ఫిమేల్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలము. Males are smaller and attractive with bright color, whereas female are larger and dull color. మేల్స్ అనేవి స్మాల్గా ఉంటాయి, అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట విత్ బ్రైట్ కలర్. వేరస్ ఫిమేల్స్ ఎలా ఉంటాయి, లార్జర్గా ఉంటాయి, డల్ కలర్గా ఉంటాయి అన్నమాట. మెచ్యూర్ ఫిమేల్స్ పొసెసెస్ బల్జ్డ్ బెల్లీ అండ్ మేల్ పొసెసెస్ గోనోపోడియం. మెచ్యూర్ ఫిమేల్స్లో అయితే బల్జ్డ్ బెల్లీ అనేది ఉంటుంది, మేల్స్లో అయితే గోనోపోడియం అనేది ఉంటుంది. ఇక లైవ్ బేరియర్స్ అనేవి యంగ్వన్స్ని బేర్ చేస్తాయి. ఇంపార్టెంట్ లైవ్ బేరియర్స్ ఏంటంటే గప్పి, మాలీ, స్వార్టైల్ అండ్ ప్లాటీ అన్నమాట. జనరల్గా బేరియర్స్ అనేవి బిట్వీన్ 4 and 6 months మధ్య మెచ్యూర్ అవుతాయి. గప్పి అండ్ ప్లేటీ మాత్రం వితిన్ 2 monthsలోనే మెచ్యూర్ అవుతాయి. మేల్స్ని ఫీమేల్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మేల్స్ అనేవి స్మాల్గా ఉంటాయి, అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట బ్రైట్ కలర్తో. ఫీమేల్స్ అయితే కనుక లార్జర్గా ఉంటాయి, డల్ కలర్ అనమాట. మెచ్యూర్ ఫీమేల్స్లో బల్జ్డ్ బెల్లీ అనేది ఉంటుంది, మేల్స్లో అయితే గోనోపోడియం అనేది ఉంటుంది. Next, in live bearing fish, the eggs are situated in the egg duct where they are fertilized. లైవ్ బేరింగ్ ఫిషెస్లో ఎగ్స్ అనేవి ఎగ్ డక్ట్లో ఉంటాయి, అక్కడే ఫెర్టిలైజ్ అవుతాయి అన్నమాట. మేల్ ఇన్సెక్ట్స్ ఈట్స్ గోనోపోడియం విత్ మిల్ట్ ఇన్టు ఫిమేల్ ఫిష్ అండ్ ఎగ్స్ ఆర్ ఫెర్టిలైజ్డ్ ఇన్సైడ్ మదర్స్ బాడీ. మేల్ అనేది ఏం చేస్తుందంటే దాని యొక్క గోనోపోడియం విత్ మిల్ట్తో ఫిమేల్ ఫిష్లోకి ఇన్సర్ట్ చేస్తామన్నమాట. అప్పుడు ఎగ్స్ అనేవి ఫెర్టిలైజ్ అయిపోతాయి. గెస్టేషన్ పీరియడ్ ఈజ్ 20 to 35 days. గెస్టేషన్ పీరియడ్ అనేది 20 to 35 days మధ్య ఉంటుంది అన్నమాట. ట్యాంక్ షుడ్ బి ప్రొవైడెడ్ విత్ ప్లాంట్స్ లైక్ హైడ్రిల్లా. ట్యాంక్లో మనం హైడ్రిల్లా లైక్ ప్లాంట్స్ని మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. వన్స్ ద ఫీమేల్ హ్యాస్ గివెన్ బర్త్ టు ద ఫుల్ బ్రూడ్ షీ కెన్ బి రిమూవ్డ్. ఎప్పుడైతే ఈ ఫీమేల్ అనేది బర్త్నిచ్చిందో ఆ తర్వాత మనం దాన్ని రిమూవ్ చేసేవచ్చు అనమాట. ఆఫ్టర్ 2 to 3 days ద ఫీమేల్ అగైన్ బికమ్స్ ప్రెగ్నెంట్ ఈవెన్ వితౌట్ ద కాంటాక్ట్ ఆఫ్ మెయిల్. 2 to 3 days తర్వాత కూడా ఫీమేల్ అనేది మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది మేల్తో కాంటాక్ట్ అవనప్పటికీ. ద స్పర్మ్ ట్రాన్స్ఫర్ డ్యూరింగ్ ఫస్ట్ మీటింగ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫీమేల్ బాడీ అండ్ వేర్ eggs are formed the sperm will join with eggs and form young ones. 2-3 days తర్వాత ఫిమేల్ అనేది మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది మెయిల్తో కాంటాక్ట్ అవునప్పటికీ. ఎందుకనంటే ఫస్ట్ మేటింగ్ అయినప్పుడు స్పర్మ్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి ఫిమేల్ బాడీలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఫిమేల్ అనేది ఎగ్స్ని రిలీజ్ చేస్తుందో ఈ స్టోర్ అయిన స్పర్మ్ అనేది ఆ ఎగ్స్తో కంబైన్ అయ్యి ఫెర్టిలైజ్ అయ్యి మనకి యంగ్ వన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. దస్ బై సింగిల్ మేటింగ్ యంగ్ వన్స్ కెన్ బి రిలీజ్డ్ 8 to 10 times. సింగిల్ మేటింగ్ వల్ల యంగ్ వన్స్ అనేవి 8 to 10 times రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇన్ ఇయర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ యంగ్ వన్స్ 10 times ఫ్రమ్ 1 ఫిమేల్. ఒక ఇయర్లో ఒక ఫిమేల్ నుంచి
10 యంగ్ వన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే లైవ్ బేరింగ్ ఫిష్లో ఎగ్స్ అనేవి ఎగ్ డక్లో సిచ్యువేట్ అయి ఉంటాయి, అక్కడే ఫెర్టిలైజ్ అవుతాయి. మెయిల్ అనేది దాని యొక్క గోనోపోడియం విత్ మిల్తో ఫిమేల్ ఒక ఫిష్లోకి ఇన్సర్ట్ చేస్తుంది. అప్పుడు ఆ ఫిమేల్ బాడీలో ఉన్న మదర్ బాడీలో ఉన్న ఎగ్స్ అనేవి ఫెర్టిలైజ్ అవుతాయి. గెస్టేషన్ పీరియడ్ అనేది 20 to 35 days మధ్య ఉంటుంది. ట్యాంక్లో మన హైడ్రోలైక్ ప్లాంట్స్ని ప్రొవైడ్ చేస్తాము. ఎప్పుడైతే ఫిమేల్ అనేది బర్త్నిచ్చిందో అప్పుడు బర్త్నిచ్చాక మనం దాన్ని రిమూవ్ చేసేస్తాం అన్నమాట. 2-3 days తర్వాత మళ్ళీ ఫీమేల్ అనేది ప్రెగ్నెంట్ అవుతుంది, మేల్తో కాంటాక్ట్ అవ్వనప్పటికీ. ఎందుకనంటే ఫస్ట్ మేటింగ్ టైంలో ట్రాన్స్ఫర్ అయిన స్పర్మ్ అనేది ఫిమేల్ బాడీలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఫిమేల్ ఎగ్స్ అనేది రిలీజ్ అయినాయో ఆటోమేటిక్గా ఈ స్టోర్ అయిన స్పర్మ్ అనేది ఎగ్స్తో వెళ్ళి కలిసి ఫెర్టిలైజేషన్ అనేది జరిగి యంగ్ వన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అలా సింగిల్ మేటింగ్ వల్ల యంగ్ వన్స్ అనేవి 8 to 10 times అనేవి ఒక సింగిల్ మేటింగ్ ద్వారానే 8 to 10 times యంగ్ వన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఒక సింగిల్ మేటింగ్ వల్ల 8 to 10 times యంగ్ వన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఒక ఇయర్లో చూసుకుంటే కనుక ఒక ఫిమేల్ నుంచి to get young ones 10 times from in a year, it is possible to get young ones 10 times from one female. ఒక ఇయర్లో చూసుకుంటే కనుక టు గెట్ యంగ్ వన్స్ 10 times మనం 10 సార్లు యంగ్ వన్స్ అనేది వస్తామన్నమాట. ఒక ఇయర్లోనే ఒక ఫిమేల్ నుంచి 10 times యంగ్ వన్స్ అనేవి వస్తాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ.